ఓం శుభంకర్యే నమః. చాలా మంది ఈ యొక్క కుంభమేళాకి రావాలంటే బాగా రద్దీగా ఉంటుంది, ఇక్కడంతా హడావిడిగా ఉంది, ఏమీ మనము సక్రమంగా చేయలేకపోతాము, మనకంతా కూడా ఇబ్బందిగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం చాలా చక్కటి ఏర్పాట్లు చేసింది. మనము ఏ హైవే మీద నుంచి వచ్చినా, లేకపోతే మనము ఇటుపక్క బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర వచ్చినా కూడా మనము సంగమం అని అడిగితే గనక మన అక్కడ దింపుతారు. అక్కడి నుంచి ఎక్కడైనా మనం నడవాలండి, నడవకుండా ఏది జరగదు. కాశీకి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, మన ఇంటికి వెళ్ళినా గేటు నుంచి లోపలికి నడవాలి కదా, కొంత దూరం ఉంటుంది. మరి అంతా వదిలిపెట్టకుండా ఈ యొక్క సంగమ ప్రాంగణానికి ఒక 1/2 కిలోమీటరు, 1 కిలోమీటర్ సరౌండింగ్స్ వెహికల్స్ రాకుండా ఆపారు. సో అక్కడ దిగి మనం కొంత దూరం నడిచి వస్తే మనకి ఇలా బోట్లు ఉంటాయి. చాలా మందికి తెలిసి తెలియక యమునా నది దగ్గర స్నానం చేయడం, లేకపోతే ఒక గంగ దగ్గర మాత్రమే స్నానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క త్రివేణి సంగమం మనం అక్కడ స్నానం చేయాలి. ఆ బోట్లు వాళ్ళని మనం అడిగితే వాళ్ళు మనిషికి 500 తీసుకుంటారు, లేదు ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే మనిషికి 700, 1000 రూపాయలు తీసుకుంటారు. చక్కగా ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ స్నానం చేయించి మళ్ళీ మనం ఎక్కడెక్కామో అక్కడ దింపుతారు. శాంతంగా రావచ్చు. ప్రభుత్వం చాలా చక్కటి ఏర్పాట్లు చేసింది. అందరూ భ్రాంతి పడిపోయి అనవసరమైనటువంటి వీడియోలు చూసి ఈ యొక్క సదవకాశాన్ని పాడు చేసుకోవడం కంటే 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ అంటే మనకున్నటువంటి 12 నదులకి కూడా పుష్కరాలు పూర్తయినాయి కాబట్టి మళ్ళీ గంగా అమ్మవారితో పుష్కరాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ యొక్క మహాకుంభమేళ జరుగుతుంది. స్నానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా దేహపీడిత బాధలు పోతాయి, మన వంశము అభివృద్ధి చెందుతుంది. మన నుంచి మన కుటుంబంలో ఒక్కళ్ళు స్నానం చేసినా కుటుంబానికి, కుటుంబ పరివారానికి, మిత్రులకి, వాళ్ళ ఆప్తులకి అందరికీ కూడా తత్ఫలితం. అవకాశాన్ని జారవించుకోకండి. ప్రతి ఒక్కరూ మహాకుంభమేళ ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి 2025 మహాశివరాత్రి వరకు తప్పకుండా వచ్చి అందరూ స్నానాన్ని ఆచరించేసి పుణ్యాత్మలు కండి. జై శ్రీరామ్.